హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మారెడ్డి వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి సండే అండ్ సండే మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ మార్నింగే మార్కెట్ కి అయితే బయలుదేరాం టు గెట్ సమ్ వెజ్జీస్ అండ్ చికెన్. వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ వేలో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. అండ్ దానికి ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ అయితే నేను ఇక్కడ రైస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. లైక్ ఒక ప్యాన్ లో వాటర్ పెట్టేసి మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్, లైక్ బిర్యానీ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో మనకు ఇలాచి, బిర్యానీ ఆకు అండ్ కొద్దిగా మసాలా దినుసులు అండ్ కొరియాండర్, పుదీనా కూడా వేసేసి రైస్ అయితే బాయిల్ అవుతా ఉంటాయి. 70% వరకు బాయిల్ కూడా మ్యారినేషన్ అయితే చేసి పెట్టేశాను. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చికెన్ నీట్ గా వాష్ చేసిన తర్వాత ఒక 20 minutes దాకా సాల్ట్ వాటర్ లోనే చికెన్ వేసి పెట్టేయాలి. నెక్స్ట్ కమ్స్ ద మ్యారినేషన్ పార్ట్స్. నేను ఇక్కడ ఏవైతే ఇంగ్రీడియంట్స్ డిస్ప్లే చేస్తున్నానో వీటన్నిటిని తగు మోతాదులో వేసి మొత్తం అంతా నీట్ గా మ్యారినేట్ చేసి అయితే ఒక 1 hour దాకా ఫ్రిడ్జ్ లో పెట్టాలి చికెన్. నెక్స్ట్ కమ్స్ ద ఫ్రైడ్ ఆనియన్స్ విచ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ బిర్యానీ. అసలు మిస్ అవ్వకండి ఫ్రైడ్ ఆనియన్స్ ని. సో ఇలా ఆనియన్స్ ని సన్నగా తరుక్కున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఒక సైడ్ అయితే నేను చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆ రోజు. ఇట్ ఈస్ కాల్డ్ సోంబేరి చికెన్. మేబీ మీ అందరికీ రెసిపీ తెలిసే ఉంటుంది. మొత్తం అంతా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా లైక్ ఆయిల్లో ఆనియన్, టొమాటో కట్ చేసి వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసి అయితే బాయిల్ చేయడం అంటే చాలా ఈజీ. ఫస్ట్ అయితే ఒక బిర్యానీ వేసి ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోనే టమాటోస్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మ్యారినేటెడ్ చికెన్ ఏదైతే మనం మ్యారినేట్ చేసి 1 hour దాకా స్టోర్ చేసామో ఆ చికెన్ అయితే యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. లైక్ అందులో రిలీజ్ అయిన వాటర్ అంతా కొంచెం ఎవాబరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. థింగ్ ఏంటంటే చికెన్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. దట్ విల్ ఎన్హాన్స్ ద ఫ్లేవర్. చాలా మంచిగా వస్తుంది రెసిపీ అయితే. ఆ కోకోనట్ మిల్క్ యాడ్ చేయడం వల్ల అయితే ఇంకా కొంచెం మంచిగా ఫ్లేవర్ వస్తుంది. సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి చికెన్ ఇలా అయితే కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇందాక బాయిల్ పెట్టుకున్న రైస్ అయితే స్ట్రైన్ చేసుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ లేకుండా ఇలా అయితే స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక రైస్ ఎక్కువ ఉంటే ఒక 2-3 times గా చేసుకోండి, మొత్తం ఒకేసారి చేయాలనేం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాయిల్ అవుతున్న చికెన్ పైన రైస్ లేయర్ అయితే మనం అప్లై చేసుకోవాలన్నమాట. లైక్ ఒక లేయర్ చికెన్, దానిపైన రైస్, దానిపైన కొంచెం కొరియాండర్, పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ ఇంకొక లేయర్ రైస్, తర్వాత దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ ఇంకా పైన కూడా మళ్ళీ మనం కొరియాండర్, పుదీనా వేసుకోవచ్చు. అండ్ మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేనైతే సింగిల్ లేయర్ వేసాను. పైన ఇంకొక లేయర్ లో అయితే ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ తర్వాత దానికి కావాలంటే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ లో కుంకుమ పువ్వు మిక్స్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా మొత్తం లేయర్ బై లేయర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. లైక్ మీకు గీ ఫ్లేవర్ నచ్చే వాళ్ళైతే యాడ్ చేసుకోండి, లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్. అండ్ తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 15 minutes పాటు స్లో ఫ్లేమ్ లో అయితే కుక్ అవ్వనివ్వాలి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ దీంతో పాటు ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ కూడా మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే లైక్ కుకింగ్ అనేది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇవాళ మెనూలోకి అయితే రైతా కూడా చేశాను. ఇందులోకి అయితే క్యారెట్, కుకుంబర్ కూడా లైక్ తురిమేసి వేసామన్నమాట. ఆనియన్స్ వేయలేదు ఈరోజు. ఆనియన్స్ స్కిప్ లేదు, కొద్దిగా వేసాను అంతే, ఎక్కువ ఏం వేయలేదు. ఎక్కువగా క్యారెట్ అండ్ కుకుంబర్ అయితే తురిమేసి వేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే లంచ్ అనమాట. ఇవాళ లంచ్ మెన్యూ వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ రైతా అండ్ సమ్ సలాడ్ అనమాట. సలాడ్ లోకి అయితే కుకుంబర్, ఆనియన్ అండ్ లెమన్. లైక్ ఇవి లేకుండా అయితే మా ఇంట్లో అసలు తినరు అనమాట. సలాడ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. నాన్ వెజ్ ఉన్న హియర్ కమ్స్ అవర్ ఫైనల్ అవుట్పుట్ ఆన్ ద టేబుల్. ఇలా అయితే మొత్తం అన్ని తెచ్చి టేబుల్ పైన అయితే సర్దేశాను. అండ్ హియర్ కమ్స్ మై ప్లేట్. ఎలాగో నేను నాన్ వెజ్ తినాలని మీకు తెలుసు కాబట్టి చికెన్ పీసెస్ లేకుండా బిర్యానీ అండ్ చికెన్ కర్రీలో పీసెస్ లేకుండా చికెన్ కర్రీ అండ్ సమ్ రైతా అండ్ సమ్ సలాడ్ అయితే ఫినిష్ చేసేసాము. అండ్ నెక్స్ట్ అయితే ఒక కార్యక్రమం ఉండింది అనమాట. దానికి వెళ్ళడానికి అయితే కార్యక్రమం అనగానే ఏదో పెద్దగా ఊహించుకోకండి. అండ్ ఆ రోజు దినానికి అయితే వెళ్ళాలండే. దట్ టు ఆల్మోస్ట్ ఒక 55 to 60 kilometers, ఇంకా ఎక్కువ అనుకుంటా మేబీ. అండ్ అంతా ట్రావెల్ చేసాము. దట్ ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామా. రీచ్ అవ్వడానికి అయితే ఈవినింగ్ అయిపోయింది.
ఇదంతా ఒక పార్ట్ అయితే, నైట్ రావడం అది కూడా అంత చలిలో, దట్ వాస్ హిలోరియస్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.